సమస్యలు కూడా ఉంటాయి. రైట్, ఓకే. మోహన్ రెడ్డి గారు సార్, శీతాకాల సమావేశాలు వస్తున్నాయట. మన కేసీఆర్ గారు వచ్చారు తెలంగాణలో, ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు వస్తారని జరుగుతున్న ప్రచారం. చాలా మంది కూడా ఆయన సలహా ఇస్తున్నారు, మీరు వెళ్ళండి, అవమానం జరిగితే ఏముంది, అది మీకే ప్లస్ అవుతుంది కదా, ఎందుకు అవమానిస్తారు, ఒకసారి వెళ్ళండి, ప్రజా సమస్యలు ఉన్నాయంటున్నారు కదా, రోడ్ల మీద పోరాడితే ఏమొస్తుంది, అసెంబ్లీలో మీ గొంతు ఇప్పండి, సరే ఇచ్చినంత సేపే ఇస్తారు, అంత టైంలోనే చెప్పండి, లేదు నిజంగా ఇవ్వలేదు, మీకు అవకాశం రాలేదు అనుకుంటే అంటే బయటకు వస్తే అది మీకే ప్లస్ అవుతుంది కదా అని మాట్లాడుతున్న పరిస్థితి. ఇంకోటి ఏంటంటే వైసీపీ ఎవరైతే పాత బ్యాచ్లు ఉన్నారో, సీనియర్లు ఉన్నారో, వాళ్ళందరినీ కూడా చేర్పులు మార్పులు చేస్తున్నారట, ఇది కూడా స్ట్రాటజీలో భాగమని. ఇప్పుడు అసెంబ్లీకి వెళ్ళాలనేది జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది కాబట్టి, ఆ జగన్మోహన్ రెడ్డి గారు నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా పర్వాలేదు, కనీసం టైం ఇస్తామని చెప్పండి, వస్తాను అని చెప్పడం జరిగింది. టైం ఇస్తామని చెప్పండి, వస్తామని చెప్పడం జరిగింది. 40% ఓటు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష స్థానం ఇవ్వకపోయినా, నీకు సీట్లు తక్కువ ఉన్నాయని ప్రతిపక్షం ఇవ్వకపోయినా కనీసం టైం ఇస్తామని చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రికి కానీ, స్పీకర్ కానీ, గవర్నర్ గారికి కానీ ఉండాలి కదా. ఎందుకంటే మీకు 54% వచ్చినప్పుడు 40% ఓటు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష స్థానం ఇవ్వకపోతే ప్రజల సమస్యలు ఎవరు ఎత్తి చూపిస్తారు? అక్కడ 3 పార్టీలు కలిసి అధికారంలో ఉన్నాయి, కూటమి ఏర్పడి కూటమిగా పనిచేస్తున్నాయి. మీరు రాష్ట్రంలో ఏ అన్యాయం జరిగినా, ఏ ఇబ్బందులు జరిగినా, ఏ సమస్య వచ్చినా ఆ సమస్యను మీరు 3-3 పార్టీలు చెప్పుకోలేరు కదా. ఆ చెప్పాల్సిన బాధ్యత ఎవరికి ఉంటుంది? ప్రతిపక్ష పాత్ర పోషించాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికే కదా. జగన్మోహన్ రెడ్డి గారికి ఆ సమయం ఏమని కదా అడిగేది. మీ ఉద్దేశం ఏంది? జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మేము చేసినటువంటి బండారాలన్నీ బయటపడతాయి, ఈ బయటపడితే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన మన చరిత్ర అంతా బయటపడితే మనం భ్రష్టు పట్టిపోతాం. ఈ భ్రష్టు పట్టుకుని ఉండాలంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో కారణంతో రానికుండా చేయాలనే ఉద్దేశంలో భాగంగా వాళ్ళు చేస్తున్నది కాబట్టి ఇదే ఈ అభిప్రాయమే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారిని అసెంబ్లీలో కూర్చోబెట్టి వీళ్ళకి ఇష్టం వచ్చినట్టు వీళ్ళని స్పీకర్లు ఎంచుకొని, ఈ స్పీకర్ల ద్వారాను ఆ పక్కన ఉన్నటువంటి ఇంకో రకమైనటువంటి ఎమ్మెల్యేలు నానబెట్టుకొని, ఆ ఎమ్మెల్యేలు సైకోలు, శాడిస్టుని, అమ్మని యొక్క గతంలో 14 నుండి 19 వరకు కూడా వాళ్ళు ఏ విధమైనటువంటి భాషతో మాట్లాడినారు, ఏ విధంగా వాళ్ళు ప్రవర్తించినారు, దాన్ని కూడా అప్పుడు చూసినాం. అప్పుడు చూసిన తర్వాత అప్పుడున్నటువంటి స్పీకర్ ఏ విధమైనటువంటి టైం ఇచ్చినాడు, 67 మంది ఎమ్మెల్యేలు అలా ఉన్నప్పుడే ఆ రోజు ఆ స్పీకర్ టైం ఎంత ఇచ్చినాడు అనేది మనం చూసినాం. ఈ రోజు ఈ స్పీకర్ అంటే ఎట్లున్నాడో మనకు అందరికీ తెలిసిన స్పీకరే. ఈయన ముందనే ఒక ఎమ్మెల్యే ఊగుతా తూగుతా కూర్చొని ఆ శాఖ వాడు సైకో వాడు సైకో అంటే ఆడ కూర్చొని చప్పట్లు కొట్టుకుంటా, బల్ల తెచ్చుకుంటా, నవ్వుకుంటా, బై గుడ్ అనుకుంటా కూర్చున్నటువంటి ఇలాంటి స్పీకర్లు కూర్చున్నటువంటి స్థానంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి రాష్ట్ర సమస్యలు చెప్తే వాళ్ళు వింటారని మనం ఎందుకు అనుకోవాలా? వీళ్ళు చేస్తున్నటువంటి తప్పులు, వీళ్ళు చేస్తున్నటువంటి అన్యాయాలు, వీళ్ళు చేస్తున్నటువంటి మోసాలు, వీళ్ళు చేస్తున్నటువంటి నిర్లక్ష్యము, దీని అన్నిటిపైన ఎప్పటికప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జనం దగ్గరికి వెళ్తున్నారు, వాళ్ళకి ఆ సమస్యలు ఎత్తి చూపిస్తున్నారు. ఆ సమస్యలు ఎత్తి చూపించడమే కాకుండా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలపైన పూర్తి స్థాయిలో క్లారిటీగా క్లియర్ గా చెప్తున్నాడు. చెప్పినప్పుడు నిజంగా మీరు ప్రజల సమస్యలు పరిష్కరించాలనే ఉద్దేశం మీకుంటే, 40% ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలకు మీరు వాల్యూ ఇవ్వాలనుకుంటూ ఉంటే దానికి ఎప్పటికప్పుడు ఎక్కడికెక్కడ పరిష్కారానికి మీరు ప్రయత్నం చేయొచ్చు కదా. జగన్మోహన్ రెడ్డి గారి సమస్యల మీద మీతో మాట్లాడితే, సమస్యలు మీ గురించి చెప్తే, సమస్యల గురించి పరిచయం చేస్తే జనాలకు మీకు మీరేం చేస్తారు? జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి కార్యకర్తల నుండి లీడర్ వరకు మొత్తం మర్చిపెట్టి సంబంధం లేనటువంటి నాయకులంతా, సబ్జెక్టు మీద సంబంధం లేని నాయకులంతా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టేదే పనిగా పెట్టుకుని మీరు పార్టీ పని నడిపిస్తున్నారు, ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. అలాంటి మీ దగ్గరికి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు చేతులు కట్టుకొని నిలబడాల్సిన అవసరం లేదని అనుకున్నారు కాబట్టి రావడం లేదు. 14 నుండి 19 వరకు ప్రతిపక్షంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఏ స్థానం ఇచ్చినారు, ఏ టైం ఇచ్చినారు? మీ టైం ఇవ్వకపోతేనే, అప్పుడున్నటువంటి స్పీకర్ గారు ఇవ్వకపోతేనే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ నుండి బయటకు వచ్చినారనే విషయం మన కళ్ళ ముందర కనపడింది. ఈ రోజు కేవలం 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు వాళ్ళు ఈమని చెప్పినప్పుడు ఒక ఎమ్మెల్యేకి ఇచ్చినటువంటి సమయమే మీకు ఇస్తాం, 4 నిమిషాలు, 5 నిమిషాలు, 10 నిమిషాలు ఇస్తాం, ఆ తర్వాత మళ్ళీ మేము అందరం తిడుతుంటే నువ్వు కూర్చోండి అనే ఆలోచన వాళ్ళకు ఉంది కాబట్టి, ప్రజా సమస్యలే కాబట్టి ఎక్కడ సమస్య వచ్చి ఆ సమస్య వచ్చిన చోటికి నేనే వెళ్తా, ఆ సమస్యను ఎత్తి చూపిస్తా. ప్రభుత్వం చేత అయితే చేయని, చేత కాకపోతే చేయకపోతే దానికి నేను ధైర్యం చెప్తా, ఆ తర్వాత నేను నడిచి చూపిస్తా జనాలకు వాళ్ళ సమస్యని ఎక్కడికక్కడ అడ్రస్ చేస్తానని చెప్పినారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి పోలే. వాళ్ళకి నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే వాళ్ళ రాష్ట్ర ప్రజల సమస్యలు వాళ్ళకి తెలిసి తెలియనట్టు నటించే వాళ్ళు కాబట్టి వాళ్ళు అట్టున్నారు కాబట్టి, తెలిసి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా వచ్చి చెప్తే మనం పరిష్కరిద్దామనే ఆలోచన వాళ్ళకు ఉంటే ఇప్పుడు చెప్పమనండి. రఫీ గారు సమయం జగన్మోహన్ రెడ్డి గారి పొమ్మని మేము కూడా చెప్తాం. సో శీతాకాల సమావేశాలు కూడా వెళ్ళలేదు అంతేనా?
అవునబ్బా అనే మనపై కేసీఆర్ గారు ఉపన్యాసం ఇచ్చారు, సంతకం పెట్టి వెళ్ళిపోయినాడు. మాకు అవసరం లేదు సంతకాలు పెట్టి వెళ్ళిపోవాలని, జీతాలు తీసుకోవాలని, పెన్షన్లు తీసుకోవాలని ఆలోచనలో మేము, ప్రజా సమస్యల పైన మాట్లాడాలనే ఆలోచనలో మేము ఉన్నాం కాబట్టి Okay. ఆ విషయాన్ని ఎప్పటికప్పుడు చెప్తున్నాం ఏంటి కొత్త- కాబట్టి ఆ విధంగా జరుగుతుంది. కాబట్టి వీళ్ళు చెప్పుకుంటున్నారు మేమేదో సూపర్ పాలన అందించినాం, పాత- జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీకి కాదండి. పోయినారు, ధర్నాలు చేసినారు, రాస్తారోకలు చేసినారు. గవర్నమెంట్ చాలా మంది రోడ్ల పాత- మీద నడి రోడ్ల సరే, మీద సరే, ఓకే. మడ్డలు చేస్తుంటే, నడి రోడ్ల మీద మడ్డలు చేస్తుంటే మడ్డలు ఓకేలేండి. ఓకే, వినండి. చూపించాల్సిన సరే, బాధ్యత సరే. ఉంది. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి గవర్నర్ గారు, స్పీకర్ గారు ఎవరు పట్టించుకున్నప్పుడు ఇంకా ఢిల్లీకి పోయి ఎవరికి చెప్పుకోవాల్సిన చోట చెప్పాల్సిన బాధ్యత మాకుంది కాబట్టి చెప్పినాం. వీళ్ళు ఏదో చెప్తున్నారు, పెన్షన్లు ఇచ్చినాం, సరే, వినండి. మోహన్ రెడ్డి గారు. పెన్షన్లు తీసేసినారు, పెన్షన్లు ఇచ్చినామంటున్నారు. జనాలకు మోహన్ రెడ్డి గారు. టోపీ పెట్టారు, టోపీ పెట్టి మేము అన్ని ఘనకారాలు చేసినామని వాళ్ళంతా మోహన్ రెడ్డి గారు. పెట్టుకుంటే సరిపోతుందా? వీళ్ళు ఏమి చేయలేదు. సరే, వినండి ఒకసారి. మోహన్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు. సూపర్ సిక్స్ అని చెప్పుకొని సూపర్ సిక్స్ సరే, మోహన్ రెడ్డి గారు వినాలండి. మీరు అలాగా కంటిన్యూగా చెప్పుకెళ్ళిపోతే కదా, నా మాట కూడా కొద్దిగా వినండి. భయపడి వాళ్ళు చెప్పేవాళ్ళు, వాళ్ళు మాకు నీతులు చెప్తేట వాళ్ళు నిరుద్యోగ భృతి ఇస్తామని సార్, చెప్పి నిజంగా మాట్లాడండి సార్, అర్థమవుతుంది. బయట పేజీ పెట్టి చెప్తాంది ఏమనుకోవద్దు సార్. నిజంగా మాట్లాడండి. సరే, సరే, ఓకే. వికలాంగులు వచ్చి కోర్టు దగ్గర సరే, ఓకే. మోహన్ రెడ్డి గారు. చేసి కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యలు చేసుకొని ప్రయత్నం చేస్తున్నారు. అవన్నీ గుర్తు పెట్టుకొని నడుచుకోవాలండి.